మా పేరు సుగుణ. మాది ఇక్కడ 41 డివిజన్ చంద్రశేఖర్ కాలనీ. ఇక్కడ కంట్రోల్ బియ్యంలో లైన్ చాలా ఉన్నది. 3 months బియ్యం ఒక్కసారి పోయడం వలన ప్రజలు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. సరిగా మాకు రావట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వస్తున్న వాళ్ళు కరెక్టే వస్తున్నారు, ప్రజలు మాత్రం ఆగుతారు. ఒకటేసారి 3 నెలల బియ్యం పోసేసరికి మాకు మళ్ళీ వస్తాయో లేవో, మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ బియ్యం వస్తాయో లేవో అని చెప్పేసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3 నెలలు అయిన తర్వాత కూడా బియ్యం వస్తాయా అని చెప్పి చెప్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించాలా. బియ్యం మేము పోస్తాం ఖచ్చితంగా. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో వస్తుంది, కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు ఇస్తుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరిస్తే మేము కూడా వాళ్ళకి పోయడానికి సిద్ధంగానే ఉన్నాము. మేము ప్రజలకు సేవ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. అందుకే ప్రజలు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు మంచిగా లైన్లో నిలబడితే మగవాళ్ళకు, మహిళలకు అందరికీ సరి సమానంగా పోయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం.
జూలై, ఆగస్టు మాసానికి సంబంధించి 3 నెలల రేషన్ ఇవ్వడం మూలంగా ప్రతి రేషన్ కార్డ్ హోల్డర్కు జూన్ నెలలో 24 కిలోలు వచ్చేటువంటి 4 వ్యక్తులు ఉన్నటువంటి కార్డు హోల్డర్కు 4 కిలోలు ఒకసారి స్టేట్ బియ్యము, 20 కిలోలు సెంట్రల్ బియ్యం, అంటే ఒక నెలకు 2 సార్లు తూకం వేయాల్సి వస్తుంది. జూన్లో 2 సార్లు, జూలైలో 2 సార్లు, ఆగస్టులో 2 సార్లు. అంటే ఒక్క కార్డ్ హోల్డర్కు కనీసం ఒక ట్రాన్సాక్షన్ చేయడానికి 6 నుంచి 8 నిమిషాల సేపు సమయం పడుతుంది. కాబట్టి ఉదయం 8 గంటలకు తీస్తే 1 గంట వరకు కూడా 30 మంది కార్డ్ హోల్డర్లకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా వీటి పట్ల, అంటే ఈ వినియోగదారులకు, కార్డు హోల్డర్లకు ఎవరికైతే ఎన్ని రకాల అసౌకర్యాలు, ఇబ్బందులు కలుగుతున్నాయో వీటిని తొలగించడానికి ఈ సెంట్రల్ కార్డు, స్టేట్ కార్డు రెండింటిని కూడా ఒకే చోట జత చేసినట్టయితే 3 సార్లు వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేయడం ద్వారా వాళ్ళందరికీ సౌలభ్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ఐఏ వాళ్ళు కానీ లేదా సివిల్ సప్లై అధికారులు కానీ చొరవ చూపి కలెక్టర్ గారు ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను కానీ, రేషన్ డీలర్లకు దుకాణాల దగ్గర ఒక్కొక్కరు కనీసం 15 నిమిషాల సేపు, అంటే ఒక 50 మంది నిలబడితే 3 గంటల సేపు నిలబడ్డ తర్వాత వాళ్ళకి బియ్యం దొరుకుతున్నాయి. కాబట్టి ఈ అసౌకర్యాన్ని గమనించి ప్రజల ఇబ్బందులను తొలగించడానికి తొందరగా మరి డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే ఒకటేసారి స్టేట్, సెంట్రల్ కార్డు కనుక కలిపినట్టయితే 24 కిలోలు ఒకసారి, 24 కిలోలు జూలై, 24 కిలోలు జూను, 24 కిలోలు ఆగస్టు, ఈ 3 నెలలు విడివిడిగా 3 నెలల్లో ట్రాన్సాక్షన్ కనుక జరిగితే తొందరగా వాళ్ళకి బియ్యం పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు దీని పట్ల చొరవ తీసుకోవాలి, సివిల్ సప్లై కమిషనర్ గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుతా ఉన్నాం.